భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 24/7/2025 స్వస్తి స్త్రీ చాంద్ర విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష అమావాస్య గురువారం అమావాస్య రాత్రి 1:03 వరకు పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:50 వరకు వర్జం ఉదయం 6:14 7:47 వరకు రాత్రి 1:42 3:16 వరకు వర్జం దుర్ముహూర్తాలు ఉదయం 9:56 10:48 వరకు మళ్ళీ మధ్యాహ్నం 3:05 3:57 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:39 సూర్యాస్తమయం 6:32 అమృత గడియలు మధ్యాహ్నం 3:51 నుండి 5:09 అమృత గడియలు రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు అర్షణ యోగం ఉదయం 11:33 చతుర మధ్యాహ్నం 1:47 నాగవం రాత్రి 1:03 అమావాస్య కాబట్టి పితృయజ్ఞాలు చేసుకోవాలి, తర్పణాలు విడిచిపెట్టుకోవాలి, అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి. రేపటి నుండి కూడా శ్రావణ మాసం ప్రారంభం. రేపే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రేపే వస్తుంది. వరలక్ష్మి వ్రతాలు అవన్నీ రెండో శుక్రవారం చేసుకుంటే 5 వారాలు 4 వారాలు వస్తే 4 వారాలు చేసుకునేటువంటి వాళ్ళు మొదటి శ్రావణ శుక్రవారంతో రేపే ప్రారంభం అవుతుంది. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి ఆర్థిక విషయాల్లో ప్రణాళికలు రూపొందించుకుంటారు, అలాగే పొదుపు పాటిస్తారు, దానివల్ల లాభాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ధన విషయమై ఇతరుల వద్దకు వెళ్ళడం నిరాశ మిగిలే అవకాశాలు. మిథున రాశి పనుల్లో ఒత్తిడి నిమిత్తమై ఎక్కువగా కష్టపడే అవకాశాలు, బంధుమిత్రుల సహాయ సహకారాలు లేకపోవచ్చు. కర్కాటక రాశి వారి నూతనమైన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి, వ్యాపార లాభాలు. సింహరాశి వారి విశేష వ్యాపార లాభాలు, పనుల్లో నేర్పుతో వ్యవహరిస్తారు. కన్యారాశి వారి ఇంట్లో శుభగృహ వాహన లాభాలు, గృహ లాభాలు, పనుల్లో ఒత్తిడి ఉండే అవకాశం. తులారాశి వారి ఇంట్లో శుభకార్య నిర్వహణ నిమిత్తం అధికంగా ఖర్చులు, బంధువుల సహాయ సహకారాలు. ధనస్సు రాశి వారి ఇంటి విషయంలో సామరస్యంగా పరిష్కరించుకోవాలి, అధిక ధనలాభాలు ఉన్నాయి. మకర రాశి ఇతరులపై పెత్తనాలు చెలాయించరాదు, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది, వృత్తి వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి కొన్ని అవాంతరాలు దాటుకోగలుగుతారు, ధనం చేతికందే అవకాశం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే పురుషజిత్ ఓం పురుషజితే నమః. పురుష శబ్దామునకు శత్రువు అని అర్థం కూడా ఉంది. జిత్ అనగా జయించినవాడు. దేవ విరోధులకు రాక్షసులు తానొక్కడే జయించిన వాడు కూడా చేత శ్రీహరిని పురుషజిత్ అని కూడా వాచాలుడయ్యాడు. ఆధ్యాత్మిక సాధన చేయుచున్న తన భక్తుల మనస్సులో తాండవించుచున్న రాక్షసు గుణాలు నశింపజేసేటువంటి వాడు కనుక శ్రీపతియే గనుక పురుషజిత్ అని పరమాత్మని కొనియాడాలి. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.